జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. హృదయ పరీక్ష అనే శీర్షిక మనం వింటున్నాము. సిలువ సందేశానికి ముందు మన హృదయము ఎలాగుంది, దేవుని వాక్యము అద్దములో చూసుకొని మన హృదయంలో ఉన్న ప్రతి మరక, ముడత, మచ్చ, డాగు, కళంకం ఇవన్నీ కూడా యేసు రక్తం ద్వారా కడగబడాలి. పరిశుద్ధమైన హృదయాలు, ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుణ్ణి ఎదుర్కోవాలని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని చూడాలన్నా, దేవుని కార్యాలు చూడాలన్నా హృదయ పరిశుద్ధత చాలా అవసరం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక మరి ఈరోజు 24వ ప్రసంగం ఇది. అనేక ప్రసంగాలు మీరు ఈ 40 రోజుల సిలువ ధ్యానాల్లో వింటున్నారు. దిస్ ఇస్ ద 24th మెసేజ్, హృదయ పరీక్ష అనే శీర్షికలో. ఈరోజు అహంకార దృష్టి అనే ఒక మరి దుర్గుణం మీద మనం ధ్యానించబోతున్నాము. దేవుని వాక్యం ఏమంటుంది? అహంకార దృష్టి గలవారు. ఇలాగ హృదయ పరీక్ష అనే శీర్షికలో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపము, దాని నివారణ, దాని ప్రమాదము ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు మరి దేవుణ్ణి అడగాలి, దేవా ఇలాంటి దుర్గుణాలన్నీ నా హృదయం నుండి తొలగించమని. మన ప్రవర్తన విషయం మనం జాగ్రత్తగా లేకుంటే మనం చస్తామని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 19:16 ఇలాగుంది, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అనున్నది. అంటే దేవుని బిడ్డలు తమ ప్రవర్తన గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్యారెక్టర్, అబౌట్ యువర్ బిహేవియర్. నువ్వు ఈ లోకంలో ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ మాట, నీ క్రియ, నీ తలంపు, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉంటే నీకు మరణము సంభవిస్తుందని, ఆత్మ మరణము, మరి శరీర మరణము, మరి దేవుని యొద్ద నుండి ఉగ్రతను, ఏదో కీడు నీకు వచ్చి పడుతుంది నీ ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉంటే. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించాలి. ఈ అహంకార దృష్టి గల వారి గురించి మనము ధ్యానించినప్పుడు వీరెప్పుడు కూడా తమను గురించి తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు. తమను మించిన వారు లేరని అనుకుంటారు. దేవుడు ఇట్టి వారికి మరి చాలా దూరంగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. అహంకార దృష్టి గలవారు యెహోవాకు హేయులు అని సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. దేవుడు అట్టి వారిని ద్వేషిస్తున్నాడు. గాడ్ హేట్స్ సచ్ పీపుల్. సామెతలు 6:16 యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించి హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. దాంట్లో చూసినప్పుడు ఈ 7 హేయ కార్యాల్లో మొట్టమొదట ఏముందండి? అహంకార దృష్టి గలవాడిని దేవుడు ద్వేషిస్తే ఇక వాడు ఎక్కడుంటాడు కదా. దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవునికి అట్టివారు మరి హేయులని వాక్యము సెలవిస్తుంది. ఈ అహంకార దృష్టి గలవారు వారు భూమి మీద పాదాలు పెట్టుకొని నడవరు. దే విల్ ఆల్వేస్ బీ ఇన్ ద క్లౌడ్ నంబర్ 9 అన్నమాట. వాళ్ళని గురించి వాళ్ళు చాలా ఎక్కువగా మరి అంచనా వేసుకొని పొగరు పట్టిన మాటలు మాట్లాడుతుంటారు. ఇతరులను ఎప్పుడు కించపరుస్తూ ఉంటారు. ఇతరులను వారు విమర్శిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా పరుల జోలికి పోవడానికి చాలా ఉత్సాహం చూపెడతారు. దే ఆల్వేస్ మైండ్ అదర్ పీపుల్స్ బిజినెస్. కొన్నిసార్లు అంటారు కదా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకో, అంతేగాని ఊరికే మరి ఇతరుల జోలికి పోవడం, దేవుని సేవకుల మీద నిందలు మోపడం, అభిషక్తులను ముట్టుకోవడానికి
ప్రయత్నించడం, కొండెములు చెప్పడం, లేని వార్తలు పుట్టించడం, అబద్ధములు, అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించడం, ఇలాంటి వారు సంఘమును కూడా పాడు చేసేవారు. దే డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఎట్టి వారికి బొత్తిగా లేదు. కొందరు స్త్రీలను చూస్తాం, కొందరు పురుషులను చూస్తాం, అహంకారం గలవారు. వారి వస్త్రధారణ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది, వారి నడత చూసినప్పుడే అహంకారం అర్థమైపోతుంది. వాక్యంలో యెషయా 3లో అహంకారం గల స్త్రీలు ఎలాగుంటారు అని ఆ వాక్య భాగం మీరు చూడండి. వీరు దేవుని భయము లేని ప్రవర్తన స్త్రీలు. 16వ వచనాన్ని చూడండి. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు. ఎట నడుస్తారు వీళ్ళు మెడచాచి నడుస్తారంట. అంటే తగ్గింపు ఉంటే ఏం చేస్తారు, తల కొద్దిగా కింద పెట్టుకుంటారు. అంటే పైకి చూసే ఆ స్వభావం అన్నమాట. ఉన్నత భావము, ఉన్నత లక్షణాలు కలిగేవారు, అంటే దేవుని భయం లేనివారు. వీరు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుంటారు. కాళ్ళ గజ్జలు వేసుకొని వస్తారు కొందరు ఆరాధన. గజ్జలు వేసుకొని ఆరాధనకు రాకూడదు. చాలా తగ్గింపుతో, చాలా అణుకోతో మరి పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుస్తారట, ఓరచూపులు చూస్తారట, కులుకుతో నడుస్తారట, కాళ్ళ గజ్జలు ఏం చేస్తున్నారు, మ్రోగిస్తున్నారు అని వాక్యంలో. ఇది మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చివరికి వారి గతి ఏమవుతుంది? 26వ వచనంలో, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చును. ఈ వచనాలన్నీ మీరు చదవాలి. చూడండి, దేవునికి దూరంగా ఉండే స్త్రీలు, దైవ భయము లేనివారు, గర్విష్ఠురాండ్రై, అహంకార స్వభావం గల వారై, ఎవరిని లక్ష్య పెట్టకుండా ఎవరిని వారు లెక్క చేయరు. ఇలాంటి వారు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. మరి ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడాలి. కొందరు పరుల జోలికి పోవడం వారికి అలవాటు అనమాట. ఒకలాంటి అహంకారం. వారు చేసిందంతా సరి అని, ఇతరులు చేసే తప్పని ఊరికే ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇట్టి వారి గురించి సామెతలు 17వ వచనంలో చూడండి. సామెతలు 26, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానం. తనకు పట్టదా జగడం, ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. అయినా కానీ ఊరికే రేగుతూ ఇతరుల జోలికి పోయేవాడిని వాక్యము దేనితో పోలుస్తుందండి? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానం. ఎందుకు అనవసరంగా ఇతరుల జోలికి పోవాలి? నువ్వు తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో నీ పరిస్థితి ఎలాగుంది, నీ కుటుంబం ఎలాగుంది, ఇంకా దేవుడు నేను ఏ విధంగా మరి దీవించబోతున్నాడు, ఏమి నీ యుద్ధ నుండి కోరుతున్నాడు, ఇవన్నీ నీ యొక్క గురి గమ్యమై ఉండాలి. కానీ అనవసరమైన వాటి అందు తల దూర్చకూడదని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. తర్వాత వీరికి స్వభావం, కొన్ని స్వభావాలు, అహంకారుల స్వభావం. ఇంతకుముందు చెప్పినప్పుడు పర్ల జోలికి ఊరికే పర్ల జోలికి పోతూ ఉంటారు. రెండవ చూసినప్పుడు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. ఏం వాక్యం చెప్పినట్లే, అది వాక్యానుసారం లేదట. వీళ్ళకి ఏదో వాక్యం చాలా వచ్చినట్టు, వీళ్ళకి ఏమీ తెలియదు. అయినా కానీ చాలా గొప్ప దైవజనులను కూడా విమర్శించడానికి వారు వెనుకాడరు. తర్వాత దేవుడు దీవించిన వారిని వారు విమర్శిస్తూ ఉంటారు. వీరు మరి దేవుని దృష్టికి అసహ్యులని చెప్పడంలో మరి సందేహం లేదు. అభిషక్తులను ముట్టకూడదని నేను వారికి ఆజ్ఞయిస్తున్నాను. 105వ కీర్తనలో మీరు చూసినప్పుడు, డోంట్ టచ్ ది అనాయింటెడ్ పీపుల్. 105వ కీర్తన చూసినప్పుడు 13, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను, దేశం మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేశాను. అంటే దేవుని కోపం ఎలాగ రగులుకుంటుంది చూడండి. దేవుడు కొందరిని మరి సేవ కొరకు ప్రత్యేకపరుచుకుంటారు. వారు సామాన్య ప్రజల కంటే వారు ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు వారితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక పని కొరకు వారిని దేవుడు నిలబెట్టుకున్నప్పుడు అట్టి వారిని ఎంత గౌరవించాలి, ఎంత మర్యాద చేయాలి, వారి మాటలు వినాలి,
వారి కొరకు ప్రార్థన చేయాలి. అది కాకుండా వారిని విమర్శించి, చాలా కుటుంబాల్లో ఈ విధంగా కీడు మరి తగిలిపోతుంది, శాపం వచ్చేస్తుంది. కాబట్టి అహంకారం వదిలిపెట్టాలి. అలాంటి స్వభావం నువ్వు తొలగించుకోవాలి, విమర్శించే ఆ స్వభావం. తర్వాత కొందరు ఈజీగా ఇతరులను చాలా సునాయాసంగా తీర్పు తీరుస్తూ ఉంటారు. తీర్పు తీర్చడం అంట, జడ్జింగ్ అదర్స్. వాక్యం ఏమంటుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువు అంటాడు, మీరు తీర్పు తీర్చు. ఆ వాక్యం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. నువ్వు తీర్పు తీర్చకూడి, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును కొలబడి. నీ కంటిలో ఉన్న దూలము ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూచటం ఎలా? యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. నీ కంటిలో దూలం పెట్టుకున్నావు, మరి ఇతరుల కంటిలో ఏం చూస్తున్నావు? నువ్వు నలుసు చూస్తున్నావేంటి? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరిని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడు. అంటే ఎంత మరి వీరు ఇతరుల గురించి పట్టించుకుంటారు అన్నమాట ఎక్కువ. వారి కంటిలో దూలము, ఇతరుల కంటిలో ఉన్న నలుసు చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక అహంకారం గల స్వభావము ఇలాగూ మనం చూస్తూ ఉంటాం. చుట్టూ తీర్పు తీర్చడం. ఎప్పుడు ఏముండాలి దేవుని సన్నిధిలో? నీకు స్వపరీక్ష ఉండాలి. దేవా, నా స్వభావం నీకు అంగీకారంగా ఉందా? నా అడుగులు నీ చిత్త ప్రకారం ఉందా? నా తలంపులు ఎటైనా మరి మరలిపోతుందా? అయినా నా జీవిత గురి గమ్యము దారి తప్పుతుందా? నేను పట్టాలు తప్పుతున్నానా? నా ప్రవర్తన చక్కగా ఉందా అని నువ్వు దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఆ దేవుని భయం నీకు ఉండాలి. కానీ ఇలాంటి పనులకు ఎప్పుడు కూడా నీవు ముందుకు వెళ్ళకూడదు. కొందరు వేలు పెట్టి తిరస్కరిస్తారట, ఇతరుల మీద వేలు చూపెడతారంట. వారు సరిగా లేరు, వీరు సరిగా లేరు, ఏదో వీళ్ళంతా చాలా మరి సరిగ్గా ఉన్నట్టే. అట్టిది కూడా చాలా దేవునికి అసహ్యమని వాక్యం. అట్టి వారి ప్రార్థన కూడా దేవుడు వినడని యెషయా 58:9వ వచనంలో ఉన్నది. నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీవు ఇతరులను వేలు పెట్టి తిరస్కరించడము చేయకూడదు. నువ్వు యెషయా 58:9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చీకటిలో నీకు వెలుగు పుడుతుందంట యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే. దేవుడు నీకు తోడుంటే ఇక నీకేం తక్కువ ఉంటుంది? ఇతరులను వేలు పెట్టి నువ్వు తిరస్కరించకూడదు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ టు స్పీక్, జస్ట్ కీప్ క్వైట్. ఇతరుల గురించి మంచి ఏది నీకు కనబడకుంటే మౌనంగా ఉండు, అంతేగాని లేని వార్తలు పుట్టించి వారికి ఇబ్బంది ఎప్పుడు కూడా కలిగించకూడదు. మరి కొందరు కొన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే విమర్శిస్తూ ఉంటారు. నీకు చేతగాని వాళ్ళే ఎక్కువ మాట్లాడతారని నాకు అనిపించింది. దోస్ హు క్యాన్ దే విల్ డూ, దోస్ హు కెనాట్ విల్ కీప్ కంప్లైనింగ్. అది నాకు అర్థమైంది. అంటే దినకరన్ గురించి మాట్లాడతారు, బెన్నిహిన్ గురించి మాట్లాడతారు, ఇంకెవరిని గురించి మాట్లాడతారు. అవన్నీ చాలా మరి శిక్షార్హమని మనకు అర్థం కావాలి. నువ్వెప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు. ఇతరుల గురించి చెడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇదంతా అమిత గర్వాన్ని సూచిస్తుంది అన్నమాట, అహంకార స్వభావాన్ని సూచిస్తుంది. అంటే వారికంటే నువ్వు చాలా గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అన్నమాట. ఏమీ గొప్ప కాదు, ఇతరులే నీకంటే యోగ్యులని నీవు ఎంచుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. సంఘాల్లో ఈనాడు కలహాలన్నీ కూడా ఈ అహంకారాల ద్వారానే జరుగుతుంది. కుటుంబంలో కూడా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అహంకార స్వభావం ఉంటే, అహం అని ఉంటే అక్కడ సమాధానం కాదు, అక్కడ అసమాధానమే సృష్టింపబడుతుంది. కాబట్టి యేసు రక్తంలో మనం కడగబడాలి. నేను సువార్తలన్నీ చూస్తున్నాను, ఎక్కడైనా యేసు ప్రభు అహంకారంగా మాట్లాడినాడా? ఎక్కడైనా గర్వంగా ప్రవర్తించినాడా? ఎక్కడ ప్రవర్తించలేదు. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల స్వభావం. దేవునికి స్తోత్రం. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణము నొందినంతగా విధేయత చూపినాడు, మరి తన ప్రాణాన్ని అర్పించినాడు. బాధింపబడినను నోరు తెరవలేదు, దౌర్జన్యము పొందినాడు, హింసింపబడినాడు,
మరి ఇతరుల తనని అపహాస్యం చేసినారు. అయినా కానీ ఎంతగా మరి దీనునిగా దేవుని చిత్తము నెరవేర్చినాడు. ఆ స్వభావాన్ని మనము మరి ప్రార్థన ద్వారా పొందుకోవాలి. ఇతరులను దూషించడం కూడా అది ఒకలాంటి అహంకారమే. అహంకార స్వభావం అంటే సాతాను లక్షణం అన్నమాట. అది ఇట్ ఈస్ ఎ డెవిల్ స్పిరిట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్. గర్విష్ఠుడు ఎప్పుడు నేను అంటాడు, అంటాడు, నాది అంటాడు. అహంకారం గలవాడు గర్వం కంటే ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ అనమాట, డిగ్రీ. అహంకారం గలవాడు ఇతరులను కూడా బాధ పెడతాడు. అందుకే ఇది అమిత గర్వాన్ని సూచిస్తుందని మనం నేర్చుకోవాలి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుని కృప నీ జీవితంలో కావాలనా? దేవుని కృప నీ బిడ్డల మీద కావాలనా? దేవుని కృప మరి నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడాలనా? నీ ఉద్యోగ స్థలంలో దేవుని ఆశీర్వాదం కావాలనా? కావాలి కదా. అందుకే అహంకార స్వభావాన్ని వదిలిపెట్టాలి. అహంకారులను ఎదిరిస్తాడంట. దేవుని ఎదిరిస్తే నువ్వు ఎక్కడుంటావు? ఇంకా మట్టి పాలైపోతావు కదా. దేవుడు ఎదిరిస్తే ఎలాగుంటుంది చూడండి. లోకంలో ఎన్ని దుర్వార్తలు మనం వింటున్నాం. దేవుడు మనం వాక్యం ఇచ్చి మనల్ని రోజు సబ్బు పెట్టి కడిగినట్టే, చాకలి వాని సబ్బు కంటే గొప్పదట దేవుని వాక్యం. మనల్ని బాగా ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించా. చూడండి, అహంకారం వెంబడి ఎప్పుడు కూడా శిక్ష వస్తుంది, అవమానం వస్తుంది. మర్చిపోదు, వాక్యమే సెలవిస్తుంది. అహంకారము వెంబడి నీకు అవమానం వస్తుందని సామెతలు 11:2 ఉంది. రాసుకోండి. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. దేవుని బిడ్డలు ఎంత జ్ఞానయుక్తంగా ఉండాలి. మన మార్గానికి మరి వాక్యం ఎలాగుంది? వెలుగ్గా ఉందట. దేవునికి స్తోత్రం. నీ అడుగులు ఇరుకున పడకుండా, శోధనలో పడకుండా, నువ్వు ఇలాంటి క్రూరమైన కార్యాలు చేయకుండా దేవుడు తన వాక్యాన్ని పంపి నీకు సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం గల గుణాన్ని మనకు మరి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. మనము ఈ శాంత గుణాన్ని ఈ సిలువ ధ్యానాల్లో పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. అహంకారం గలవాని కంటే శాంత గుణము గలవాడు శ్రేష్ఠుడు అంట. దేవునికి స్తోత్రం. మనము కొందరు శాంతంగా ఉంటారు, చాలా క్వైట్ స్పిరిట్ అని దేవునికి చాలా ఇష్టం. చాలా ఇష్టమైన స్వభావం దేవుని. అంటే యేసు ప్రభు ఏమంటాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏ శాంతి? సిలువలో వేలాడుతూ కూడా ఆ శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. అంటే అంత పటుబాధల్లో కూడా ఆయన శాంతిని కోల్పోలేదు. అట్టి శాంతిని మనకు కూడా మన జీవిత ప్రయాణంలో దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం ఇచ్చినాడు. లోకం ఇచ్చినట్టు కాదట, ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం. కనుక ప్రతిదిన జీవితంలో కూడా ప్రభువును మాదిరిగా పెట్టుకొని నీవు జీవించాలి. మరి అహంకారము గల మనసు వదిలిపెట్టాలి. పడిపోవుటకు ముందు అహంకారం ఆయన మనసు నడుస్తుందట. సామెతల గ్రంథం 16:18. అహంకారం వచ్చిందంటే వెంటనే నువ్వు పడిపోవడం కూడా దగ్గరలోనే ఉన్నది అని అర్థం. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అహంకారానికి మరి అహంకారం వెంబడి ఏం నడుస్తుందట? అహంకారం వెంబడి అవమానము, పడిపోవటకు ముందు అహంకారం గల మనసు నడుస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. పొగరు పట్టిన మాటలు మాట్లాడకూడి, కొమ్ము ఎత్తకూడి అని వాక్యంలో ఉంది. 75వ కీర్తన 4వ వచనం చూడండి మీరు. మాటలు ఎలా ఉండాలి? దేవుని భయంతో కూడా ఉండాలి. ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే మాటలే మాట్లాడాలి. జగడములు పుట్టించే మాటలు, కయ్యాలు కలహాలు పుట్టించే మాటలు అంటే వెంటనే గుర్తించాలి ఇది సాతాను లక్షణం అని. 75వ కీర్తన 4:5 చూడండి. అహంకారులై ఉండకుడి, అహంకారులకు నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. చూడండి, దేవుడే ఆజ్ఞ ఇస్తున్నాడట. కొమ్మెత్తకు, నువ్వు కొమ్మెత్తకు. కొమ్ము ఎత్తితే కొమ్ము ఇరగొట్టడానికి దేవునికి తెలుసు. పుట్టుక్కున ఇరగొట్టేస్తాడు అంతే. కొమ్ము ఎత్తకూడదు.
దేవుని దయ వలనే నీ కొమ్ము హెచ్చింపబడుతుందట. దేవునికి స్తోత్రం. క్రొత్త తైలంతో నేను అంటబడి తిని నా కొమ్ము దేవుని దయచేత హెచ్చింపబడింది. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరి వాక్యం కింద చూసినప్పుడు కూడా తూర్పు నుండి రాదు నీకు హెచ్చు, పడమటి నుండి రాదు. దేవుడే ఒకరిని హెచ్చిస్తున్నాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తున్నాడు. కాబట్టి పొగరబట్టిన మాటలు నీ నోటికి రాకూడదు. సాత్వికమైన నాలుక జీవ వృక్షము అని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 8:13 ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యములు, దేవుడు అయిష్టపడేది. దేవుడు మరి తన దృష్టికి హేయముగా మరి హేయముగా ఉండే కార్యాలు చెప్తున్నాడు. చెడుతనమును అసహించుకోవాలి, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఇవన్నీ కూడా నీవు తొలగించుకోవాలి. దేవునికి అసహ్యములైనట. 101 కీర్తన 5వ వచనం చూద్దాం. సామ్స్ 101 5th verse. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించడం. చాటున దూషించడం. ఈ అహంకారులకు ధైర్యం ఉండదండి, వెనుక మాట్లాడతారు వీళ్ళు. వెనుక చాటున మాట్లాడతారు అన్నమాట. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారికే బహుధైర్యము ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ లోకంలో ధైర్యం ఎవరికి ఉంటుందంటే దేవుని కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. వారికి ఏదైనా చెప్పాలంటే ముందే చెప్పేస్తారు, వారి సూటిగా వచ్చి చెప్తారు. నేరుగా చెప్పడానికి ఉన్న ధైర్యం వారికి ఉంది. కానీ ఈ దొంగ పనులు చేసేవారికి ధైర్యం ఉండదు. ఇతరుల మీద చాడీలు చెప్పేవారికి ధైర్యం ఉండదు. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే వారి ధైర్యం చెడిపోతుంది. అహంకార దృష్టి గల వారు తమ పొరుగు వారికి చాటున కీడు చేస్తారు. వాక్యంలో ఉంది, నేను కాదు మాట్లాడేది. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. అహంకార దృష్టి గలవారు వారు ఏం చేస్తారంటే వారు ఇతరులకు కీడు కల్పిస్తారు, ఇతరులకు గొయ్యి దొవ్వాలని ప్రయత్నిస్తారు. కానీ వారే తమ గొయ్యిలో ఏం చేస్తారు? పడతారు. హామాను కోపం వచ్చిందట మొర్దెకై అతనికి నమస్కరించినందుకు. ఎంత అహంకారం చూడండి. మొర్దెకై ఆయనకు నమస్కారం పెట్టాలట. హామాను ఎంత గర్విష్ఠుడు. ఇతరులు నీకు నమస్కారం పెట్టాలని నువ్వెందుకు కోరుకోవాలి? అందరు కలిసి ఎవరికి నమస్కారం పెట్టాలి? దేవునికే నమస్కారం పెట్టాలని కోరాలి నువ్వు. దేవునికే స్తోత్రం. మొర్దెకై నమస్కారం పెట్టినందుకు, లేచి నిలబడినందుకు హామానుకు కోపం వచ్చింది. ఎంత అహంకారం చూడండి. మొర్దెకైని చంపడానికి ఉరికొయ్య నాటినాడు. కానీ త్రాసు దేవుని చేతిలో ఉంది. ఎవరిని శిక్షించాలి, ఎవరిని పైకెత్తాలో దేవునికి తెలుసు. ఆయన చేతిలో తక్కెట్టు గలవాడట. హల్లెలూయా. మొర్దెకై మరి చావలేదు, చంపను ఉద్దేశించిన వాడే చచ్చిపోయినాడు. తవ్విన గుంటలో వాడే పడినాడు. మొర్దెకై అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడను, నేను యూదుడను గనుక నేను ఈ పని చేయాల, నీకు నమస్కారం నేను పెట్టాను, నేను దేవుని బిడ్డాను. మరి చూడండి, ఇక్కడ హామానేమో గర్విష్ఠుడై తనకు నమస్కారం పెట్టాలి, తను చూసినప్పుడు లేచి నిలబడాలి. ఎంత అహంకారం. అహంకారము గల హామాను ఒక అంతం మనం చూస్తున్నాం. కనుక పొగరు పట్టిన మాటలు కానీ, అహంకారయుక్తమైన మనస్సు కానీ, గర్వ హృదయం కానీ, ఇతరులకు కీడు చేసే స్వభావం కానీ, చాటున ఇతరుల గురించి మాట్లాడే ఆ స్వభావమైన విమర్శించడము, తీర్పు తీర్చడము, పరుల జోలికి పోవడం. పరుల జోలికి పోవారు ఎట్టివారని వాక్యంలో ఉంది. పరుల జోలికి పోవాడు దేనితో సమానుడు? కుక్కతో సమానుడు కాదు. దారిన పోవు కుక్క చెవులు పట్టుకున్న వారితో సమానం. ఇతరులను వేలు పెట్టి తిరస్కరించడము, కొండెములు చెప్పడము, లేని వార్తలు పుట్టించడము, చాటున దూషించడం, ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. సిలువ ధ్యానాల్లో దేవుడు మనకు పరిశుద్ధ హృదయమును దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సిలువ చెంతకు మేము వచ్చి ఉన్నాం. సిలువను మేము నిదానించి చూచి నీ స్వభావాన్ని మేము గమనించడానికి మీరు మాకు ఈ దినాల్లో మీరు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో అహంకార దృష్టి అనే ఒక మరి ఆ కార్యంపై మేము ధ్యానించినాం.
దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? అహంకారులను, పొగరుబట్టిన మాటలు మాట్లాడే వారిని, కొమ్ము ఎత్తేవారికి ఎలాంటి అంతం కలుగుతుందో మేము వాక్యం నుండి ధ్యానించినాము. నువ్వు అహంకారులను ఎదిరిస్తావు, దీనులకు నీ కృపను అనుగ్రహిస్తావు. నాయనా, అహంకార హృదయం ఉంటే నీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరచమని మేము కోరుతున్నాం. నీ బలిష్టమైన చేతుల క్రింద మేము దీన మనస్కులై ఉండమని నీ వాక్యం మాకు బోధిస్తుంది. మా హృదయంలో ఉన్న చెడు, ఆ స్వభావాలన్నీ కూడా ఈ శిలువ ధ్యానాల్లో నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇతరులను రేలు పెట్టి తిరస్కరించడం, ఇతరులకు తీర్పు తీర్చడం, ఇతరులను విమర్శించడం, లేని వార్తలు పుట్టించడం, కొండెములు చెప్పడం, చాటున దూషించడం, పరుల జోలికి వెళ్ళడం, మరి ఇతరులకు కీడు కల్పించడం, ఇవన్నీ కూడా నీకు హేయములని, నీకు అయిష్టములని, వీటన్నిటిని తొలగించుకొని నీ దీవెనకు అర్హులుగా మమ్మను చేయమని ప్రభువా, సాత్వికమైన నీ వాక్యాన్ని, నీ శక్తిగల నీ వాక్యాన్ని సాత్వికమైన హృదయంతో మేము అంగీకరించి మా యొక్క జీవితాలు క్రమ పద్ధతిలో చక్క చేసుకోవడానికి కృపదైత్యమని ఈ లోకానికి మేము వెలుగు బిడ్డలుగా ఉండాలని ప్రభువా, అయినా అనేక మందికి దారి చూపే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు నిలబెట్టుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E by 3, Ramnagar, Hyderabad 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030.